2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక స్తరం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది అనేది మనం జరుగుతున్నటువంటి అంశాలను బట్టి, చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను బట్టి మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. నిజంగా ఎవరు కూడా ఊహించుండరు వైఎస్ఆర్సీపీ ఒక మంచి జోష్తో ఉంది, ఒక మంచి వైభవంతో దూసుకెళ్తుంది అనుకున్నటువంటి టైంలో ఒక్కసారిగా ఒక ఉలిక్కిపాటు. ఆ పార్టీలో అసలు నిజంగా ఇప్పుడు ఏం జరుగుతుంది అనే చర్చ ఎక్కువైపోయింది. ఇలాంటి క్రమంలో 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో జగన్ సర్కార్ చేసినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి అనేక రకాలైనటువంటి ఆరోపణలు దానికి సంబంధించి వచ్చాయి బయటికి. విచారణలు జరుగుతున్నాయి, కొంతమంది జైల్లోకి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో పార్టీని బలోపేతం చేసుకోవాలి. దానికి ఏ రకమైనటువంటి విధానంతో మనం వెళ్ళాలి? వాస్తవానికి రాష్ట్రంలో కొన్ని వర్గాల్లో వైఎస్ఆర్సీపీ పట్ల మంచి అభిమానం ఉంది, ప్రేమ ఆప్యాయత ఉంది. జగన్మోహన్ రెడ్డి పట్ల ఒక సానుకూలమైనటువంటి స్పందన ఉంది. ఇలాంటి క్రమంలో దాన్ని మనం ఓన్ చేసుకోవాలి. వస్తున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూనే మనం దాన్ని భిన్నంగా వచ్చినటువంటి వాటిని మనం ఆలోచన చేసి ఒక కృంగిపాటుకు, నిరాశ నిస్పృహకు లోనవ్వకుండా ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగా గత కొద్ది రోజుల నుంచి పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇటీవల పార్లమెంటు నియోజకవర్గ స్థాయి నేతలతో, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులతో తరచూ సమావేశమవుతున్నారు. తాడేపల్లిలో అవైలబిలిటీ ఉంటే అక్కడ మాట్లాడుతున్నారు, లేదా ఆయన మకాం, ఆయన క్యాంపు కార్యాలయాన్ని అక్కడికి మార్చేశారు. వాస్తవంగా మామూలుగా అయితే ఎక్కువ బెంగళూరులోనే ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు, అలాగే పార్టీని అభిమానించేవారు, వైఎస్ కుటుంబానికి దగ్గరగా ఉండేవారంతా ఆయనతో బెంగళూరులో చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి స్టాండ్ ఏంటంటే, రాష్ట్రంలో బస్సు యాత్ర ప్రారంభించాలి, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో మనం అడుగులు వేయాలి. దీనికి సంబంధించి 2026 జనవరి 26 ఆ పార్టీకి చాలా కీలకమైనటువంటి రోజుగా తీసుకున్నారు. ఆ రోజు రిపబ్లిక్ డే. ఆ రోజే రాష్ట్రంలో ఒక బస్సు యాత్ర ప్రారంభించాలి. పులివెందుల నియోజకవర్గం నుంచి దాదాపుగా అనుకుంటున్నారు, పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ ఏమో అది మారచ్చు, లేదా అక్కడి నుంచే స్టార్ట్ చేయొచ్చు. దాదాపుగా 4 నెలల పాటు, అంటే 120 రోజులు సుమారు కొన్ని ముఖ్యమైనటువంటి నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేసి, ఎక్కడైతే పార్టీ వీక్గా ఉందో అది కూడా ఆ ప్రయత్నాల్లో భాగంగా అక్కడ ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందనను బట్టి అవసరమైతే 2026 సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి పాదయాత్ర ప్రారంభించాలి. ఇది ఆయన మోటోగా పెట్టుకున్నారు. చాలా కీలకమైనటువంటి పరిణామం. అంటే కూటమి చాలా బ్రహ్మాండంగా ఉంది, కూటమికి వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు, మరో 15 ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉంటుంది అని అందరూ భావిస్తున్నారు. కానీ అక్కడక్కడ కాస్త వ్యతిరేకత స్టార్ట్ అయింది. మనం చూస్తూనే ఉన్నాం. అసంతృప్తి ఎక్కువ అవుతుంది పార్టీల్లో, అలాగే ప్రజల్లో కూడా.
ముఖ్యంగా సంక్షేమం, అభివృద్ధి ఈ రెండింటిని ఒక రకంగా ఈక్వల్ చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే మేలు జరుగుతుంది, మరికొంతమందిని అసలు పట్టించుకోవట్లేదు అనే ఒక రకమైనటువంటి నిరాశ ఆయా వర్గాల్లో ఎక్కువగా కనిపిస్తుంది కూటమి ప్రభుత్వంపై. ఉదాహరణకు ఉద్యోగులు, అలాగే పెన్షనర్లు. దీనికి సంబంధించి ఆ రెండు వర్గాల్లో ప్రతి కుటుంబం కూడా కూటమి ప్రభుత్వంపై అసంతృప్తిగానే ఉన్నారు. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే, ఏదైతే ఎన్నికలకు ముందు కూటమి ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఉన్నాయో ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు. 1వ తారీఖున జీతాలని, అధికారంలోకి రాగానే ఐఆర్ ప్రకటిస్తామని, పిఆర్సీ ఇస్తామని, పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ చెల్లిస్తామని. కానీ అవి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నాయి, ఏదీ లేదు. దీనికి సంబంధించి 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు, ఆ సమయంలో ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు చేసినటువంటి ప్రామిస్లో ఒకటే నిలబెట్టుకున్నారు వెంటనే. అదే అధికారంలోకి రాగానే ఐఆర్ ప్రకటించారు, ఇంటర్మ్ రిలీఫ్, మధ్యంతర భృతి. దీనికి సంబంధించి కాస్త ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ మాత్రమే నేను చెప్తున్నాను. కూటమి ప్రభుత్వం కంటే జగన్ గారే బెటరు, వైఎస్ఆర్సీపీయే అప్పట్లో బాగా చేసేది అని చెప్పి ఒక రకమైనటువంటి చర్చ. అధికారం పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడి రాష్ట్ర ఖజానాకు గండి కొట్టడం వల్లే ఇప్పుడు ఉద్యోగుల పరిస్థితి ఇలా మారింది, రాష్ట్రం ఆర్థిక పరంగా అధోగతి పాలైంది అనేది ఒక చర్చ. అప్పుడు జగన్ గారు చేసిందే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తున్నారు, తేడా ఏమీ లేదని మరికొంతమంది. మొత్తానికైతే ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని ప్రజల నుంచి మనం మద్దతు కూడగట్టుకోవాలి, సపోర్ట్ అనేది సంపాదించుకుంటే వచ్చేటువంటి ఎన్నికల్లో కాస్త మనకు ఎక్కువగా బలం ఏర్పడుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహం. దీనికి సంబంధించి ట్రయల్ రన్గా బస్సు యాత్ర చేయాలి. దానికి సంబంధించి ఏ విధమైనటువంటి ఆలోచన విధానంతో వెళ్తే బాగుంటుంది అనేది ఇప్పటికే దాదాపుగా దానికి అన్ని సెట్ చేసుకున్నారట రూట్ మ్యాప్. నిజమంచి 2026 జనవరి 26న వైఎస్ఆర్సీపీలో ఒక కొత్త జోష్ కనపడుతుందా, లేదా ఆలోపు వస్తున్నటువంటి కేసులు, విమర్శలు, ఆరోపణలు ఇవి ఇంకా బలాన్ని చేకూర్చే విధంగా మరికొన్ని బయటకు వస్తాయా, అరెస్టులు జరుగుతాయా, కేసులు నమోదవుతాయా అనేది కూడా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. ఎందుకనంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంలో కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులను అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతూ ఉంటారు. చుట్టూ ఉన్నటువంటి క్వార్టరీ వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది వాస్తవమే అయినప్పటికీ ఆయన ఎవరిని కూడా గుడ్డిగా నమ్మరు, నమ్మితే వదలరు. ఆయన దగ్గర ఉన్నటువంటి సిద్ధాంతం అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. మరి ఇటువంటి క్రమంలో పార్టీని నిలబెట్టుకోవాలి. సరే, ఇవన్నీ వస్తాయి, రాజకీయం అన్న తర్వాత కేసులు ఉంటాయి, అరెస్టులు ఉంటాయి, జైళ్ళు, ఇవన్నీ మామూలే. అలా అని చెప్పి మనం పార్టీని వదిలేద్దామా, ఉన్నటువంటి క్యాడర్ని కాపాడుకోకుండా ఉంటామా అనేది ఆయన మదిలో ఒక రకమైనటువంటి ఆలోచనట. దీనికి సంబంధించి బస్సు యాత్ర రాష్ట్రంలో దాదాపుగా కొన్ని ముఖ్యమైనటువంటి నియోజకవర్గాలు సాగుతుంది. దాని తర్వాత 2029 ఎన్నికల సమయం వరకు పాదయాత్ర చేయాలి. గతంలో చూసాం, 2017 నుంచి 2019 ఎన్నికల ముందు వరకు పాదయాత్ర చేశారు. సేమ్ అప్పుడు కూడా ఆ పాదయాత్రకు ముందు ఆయా నియోజకవర్గాల్లో ఆయన పర్యటించి అక్కడ ఉన్నటువంటి వారందరితో మాట్లాడేవారు, ఏంటి వాస్తవిక పరిస్థితులు ఏంటి దాని మీద. ఇప్పుడు కూడా దాన్ని కొద్దిగా డబల్ చేసి అదే విధానంతో ముందుకు వెళ్ళాలి. వైఎస్ఆర్సీపీ అంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి నమ్మకాన్ని కలుగు చేసే విధంగా మనం ప్రయత్నం చేద్దాం అని. మరి ఆయన ప్రయత్నం సఫలం అవుతుందా, విఫలం అవుతుందా అనేది మరి ఆ పార్టీలోనే భిన్నమైనటువంటి చర్చ జరుగుతుందట. ఇప్పుడు అవసరమా బస్సు యాత్ర? ఉన్నటువంటి పార్టీ నాయకులను కాపాడుకోలేకపోతున్నారు జగనం. ఎవరైనా అరెస్ట్ అయితే దానికి సంబంధించి ఆయన చేతులు ఎత్తేస్తున్నారు. తాజాగా ఒక రకమైనటువంటి పరిణామం, బోరుగడ్డ అనిల్ ఆ వ్యవహారానికి సంబంధించి కూడా మా పార్టీతో ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఒక ప్రకటన ఇవ్వటం, ఇవన్నీ చూస్తుంటే పార్టీ క్యాడర్కు ఒక రకమైనటువంటి నిరుత్సాహం వచ్చేస్తుంది. కాబట్టి వచ్చినటువంటి సమస్యను
ఆ నాయకుడికి కానీ అలాగే ఆ యొక్క చిన్న కార్యకర్తకు వచ్చే కష్టాన్ని ఆయన గ్రహించి పార్టీ అధినేతగా వారికి చేదోడు వాదోడుగా వారికి మనోధైర్యాన్ని ఇస్తే పార్టీ మరింత బలపడుతుందనే చర్చ కూడా వినిపిస్తుంది సొంత పార్టీలోనే. మొత్తానికైతే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఈసారి ఒక సరికొత్త విధానంతో ప్రత్యేకమైనటువంటి వ్యూహంతోనే ముందుకు వెళ్తారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందనే తర్వాత విషయం అనే చర్చ కూడా జరుగుతుంది. చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి చేపట్టబోయే బస్సు యాత్ర ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కీలకమైనటువంటి పాయింట్. దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.